హాయ్ టు ఆల్. ఈ వీడియోలో 2 AI టూల్స్ని యూజ్ చేసుకొని ఇంటీరియర్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన ఇమేజ్ని వీడియోగా ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అండ్ వెల్కమ్ టు RS3D స్టూడియో. క్లింగ్ AI గూగుల్లో సెర్చ్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో కంపల్సరీగా లాగిన్ అవ్వాలి. మీ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఆప్షన్స్ అన్నీ వస్తాయి. కంపల్సరీ ఇక్కడ లాగిన్ అయితే లాగిన్ అవ్వాలి. ఇలా డ్రాగ్ చేసి ఇమేజ్ని మీరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతుంది. మనకి ప్రాంప్ట్ కూడా ఒకేసారి అదే డీప్ సింక్లో క్లిక్ చేయగానే మనకి ప్రాంప్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా డీప్ సింక్ క్లిక్ చేయగానే మీకు ప్రాంప్ట్ కూడా ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుంది. కెమెరా పొజిషన్స్, ఫ్రంట్ బ్యాక్ కెమెరా పొజిషన్స్ ఎలా కావాలో దీంట్లో ఇక్కడ ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే మనం చేంజెస్ చేసి ఇలా డీప్ సింక్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ప్రాంప్ట్ జనరేట్ అవుతుంది. దీంట్లో ఇంకేమైనా మనకి ఇంకా అప్డేట్ కావాలంటే ఇంకోసారి క్లిక్ చేస్తే ఇంకోసారి రీజనరేట్ అవుతుంది. దీంట్లో కెమెరా పొజిషన్స్, జూమ్స్, స్లో మోషన్స్ అన్నీ మనం ఇక్కడ చెక్ చేసుకొని ఒకసారి సేమ్ ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేసి మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఏరియాలో అప్లై చేయొచ్చు. నేను ChatGPT ద్వారా కూడా ప్రాంప్ట్ టైప్ చేశాను. ఇక్కడ నాకైతే ఒక ప్రాంప్ట్ అయితే వచ్చింది. ప్రాంప్ట్ ఫర్ స్మూత్ కిచెన్ యానిమేషన్ వీడియో. నాకు ఇక్కడ ప్రాంప్ట్ ChatGPT ద్వారా ఒక ప్రాంప్ట్ని అయితే ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. అంటే కెమెరా యాంగిల్ నాకు జూమ్ ఇన్లో చాలా స్మూత్గా కావాలి అండ్ వైడ్ యాంగిల్లో కావాలని అడిగాను. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ని కూడా మిక్స్ చేసి GPT జనరేట్ చేసిన ప్రాంప్ట్ని ఈ ప్రాంప్ట్ ఏరియాలో పేస్ట్ చేశాను. దీంట్లో ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసి ఒకసారి రీచెక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంటే అది జనరేట్ చేసే విధానం కూడా చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. అంటే మీరు 1 to 2 times అలా చెక్ చేసుకోకుండా. ఇక్కడ నేను స్టాండర్డ్లో 10 seconds ఇచ్చాను. ఇక్కడ నాకు జనరేట్ క్రెడిట్స్ చూసారా, ఒక 20 ఉన్నాయి. ఇక్కడ 5 seconds అండ్ 10 seconds ఉన్నాయి కదా. నేను 5 seconds క్లిక్ చేశాను ఇక్కడ స్టాండర్డ్. అంటే ఇక్కడ క్రెడిట్స్ దగ్గర నాకు ఈ వీడియోకి జనరేట్ చేయడానికి 20 credits తీసుకుంటుంది. అండ్ నాకు ఇంకా మిగిలిన క్రెడిట్స్ వచ్చేసరికి 146 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇది. ఇలా మనం 1 by 1 పర్ఫెక్ట్గా వచ్చేటట్టు రీచెక్ చేసుకునే వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా 126 credits ఉన్నాయి కదా. అంటే నేను 2 times అలా జనరేట్ చేశాను, అంటే పర్ఫెక్ట్ కోసం. ఇలా 1 by 1 రీచెక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ప్రజెంటేషన్ బాగా వస్తుందో దాన్ని డౌన్లోడ్ చేసి మన క్లయింట్స్కి మేము అప్లోడ్ చేయడం వల్ల ఇంప్రెషన్ చాలా బాగుంటుంది. నేను ప్రజెంట్ మీకైతే ఒక ఇమేజ్ని అయితేనే చూపిస్తున్నాను. ఇంకా ప్రాజెక్ట్ వైజ్ మీరు జనరేట్
ఈ ఇమేజెస్ ప్రాజెక్ట్ వైజ్ మీరు కాన్సెప్ట్ని చేసుకోవచ్చు. క్లింగే ఇలా జనరేట్ చేసింది వీడియోని. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్లో డౌన్లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ మనం మ్యూజిక్ యాడ్ చేయమన్నా కూడా ఎట్ అ టైం అది మ్యూజిక్ కూడా యాడ్ చేసి ఇచ్చేస్తుంది విత్ ఆడియో, వితౌట్ ఆడియో. ఈ క్లింగే జనరేట్ చేసిన వీడియో ఇది ప్రాంప్ట్ ద్వారా. వాక్ త్రూ యానిమేషన్ అయితే బాగా చేసింది. అండ్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చిన్న 5 సెకండ్ క్లిప్ అంతే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ ఏఐని యూజ్ చేస్తూ, అంటే ఇది ఇంకా బెటర్గా ఏమి ఇస్తుందేమో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ గూగుల్లో ఇక్కడ ఏఐ స్టూడియో ఉంది కదా, ఏఐ స్టూడియోలో ఇక్కడ మనకి విఈఓ ఉంది. నెక్స్ట్ చాట్ జీపీటీ. దీంట్లో నేను ఇమేజ్ని కాపీ పేస్ట్ చేస్తాను, డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో అయితే కాపీ పేస్ట్ చేసిన ఇమేజ్ ఇలా ఇన్సర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ప్రాంప్ట్ టైప్ చేస్తున్నాను, నాకు ఇలా ప్రాంప్ట్ కావాలని వీడియో జనరేట్ కోసం. చూసారా, నాకు ఇప్పుడు ప్రాంప్ట్ అయితే ఒకటి జనరేట్ అయింది మనకి. ఏ స్మూత్ సినిమాటిక్ వాక్ త్రూ అండ్ మోడర్న్ మోడలర్ కిచెన్ ఇంటీరియర్. కెమెరా స్లోలీ మూవ్స్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ టువర్డ్ కౌంటర్ టాప్. ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని గూగుల్ ఏఐ స్టూడియోలో ఈ వీడియో విఈఓ అనుకోండి, ఈ వీడియో దగ్గర చేయండి. ఈ బాటమ్ ఏరియాలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, రన్ పక్కన ఈ ప్లస్ సింబల్లో అప్లోడ్ ఇమేజ్ ఉంది. అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసి మీరు ఎక్కడైతే ఇమేజ్ సేవ్ చేసుకుంటారో ఆ ఇమేజ్ని క్లిక్ చేయగానే అది ఇన్సర్ట్ అయిపోతుంది. అంటే ఈ ఇమేజ్కి ఈ ప్రాంప్ట్ ఎలా అయితే కావాలో ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు ఈ ఇమేజ్ని అలా జనరేట్ చేయమని చెప్పి అడిగాము. ఇక్కడ రన్నింగ్ టైం అయితే చూపిస్తూ ఉంది. గూగుల్ అయితే ఫాస్ట్గా జనరేట్ అయితే చేసిస్తుంది వీడియోస్. రేషియో ఇది 9:16:9 రేషియో ఇది వీడియో. ఇది ఓన్లీ రైట్ సైడ్ మూమెంట్ ఒకటే చూపించింది నాకు. అండ్ ఈ రైట్ సైడ్ ఇంకో క్లిప్ లేదు కాబట్టి అది అడిషనల్గా యాడ్ చేస్తుంది. ఇలా 1 by 1 ట్రై చేస్తుంటే బెటర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఎనీ ఇమేజ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేసి ఏదైనా ప్రాంప్ట్ ద్వారా కరెక్ట్గా మీ ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్గా 1 by 1 చెక్ చేసుకుంటూ ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇక్కడైతే నాకు 10 జనరేషన్లో ఒక 5 జనరేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 వచ్చాయి. ఇక్కడ చూసారా, 4 వచ్చాయి. 4 ఉన్నాయి ఇంకా. ఇది కొంచెం ఆప్షన్ బెటర్గా ఉంది. సైడ్ ఓన్లీ ప్రెజెంట్ వరకు చూపించింది. ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి.
3ds మ్యాక్స్ స్కెచ్అప్లో వాక్ త్రూ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా. ఈ AI టూల్స్ ద్వారా చాలా టైం అయితే సేవ్ అవుతుంది ఫస్ట్. కానీ ప్రాంప్ట్స్ని కరెక్ట్గా టైప్ చేసి మనం 1 by 1 చెక్ చేసుకుంటా ఉంటే రిజల్ట్ అయితే వస్తాయి. కొంచెం పేషెన్స్గా. ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇది సేవ్ చేస్తున్నాను నేను. ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ యూస్ చేసుకుంటూ ఉంటే కంప్లీట్ అయిన 3D కాన్సెప్ట్స్ని యూస్ చేసుకొని ఇలా 8 seconds 10 seconds ఒక ఇమేజ్ని నీ వీడియో జనరేట్ చేసి ప్రజెంట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ న్యూస్ ఛానల్.